విశాఖ నుంచి వెళ్లి సముద్రంలో గల్లంతైన 7 మత్స్యకారుల్లో ఒకరి ఆచూకీ లభ్యమైంది. మత్స్యకారుడు కారీ చిన్నగా పోలీసులు గుర్తించారు. మరో 6 ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలిస్తున్నారు. మరోవైపు గల్లంతైన 7 మత్స్యకారుల వ్యవహారంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. వారిని రక్షించేందుకు తీసుకున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. కోస్ట్ గార్డ్ నౌకలతో గాలింపును ముమ్మరం చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అలాగే సముద్రంలో గాలింపు చర్యలను సమన్వయం చేసుకోవాలన్నారు. ఇక విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి 7 మత్స్యకారులు గల్లంతైన ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన మత్స్యకారుల కోసం యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. వర్షం ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు. అన్ని కలిసి ఆ విధంగా మీరు దరికి వరకు ఆ చిప్పు దగ్గర కలపకుండా మీరు ఆ లోకాట్లో అంతా ఎత్తకండి. ఆ బోటు వాంట ఉన్నాడు కాబట్టి ఆ చిప్పుల ప్రకారంగా చిప్పు వెళ్తుంది. 2 చిప్పులు తిరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా పక్కన మీరు ఎత్తకండి. విశాఖలో సముద్రంలో చేపల వేటకు వెళ్ళినటువంటి 7 మత్స్యకారుల గల్లంతుపై అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆరా తీశారు. అధికారులతో సమన్వయం చేసుకొని వాళ్ళని రక్షించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. అలాగే మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మత్స్యకారులు అంటే వర్షం ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో అయితే మాత్రం వేటకు వెళ్ళొద్దని చెప్పేసి మంత్రి అచ్చెన్నాయుడు కూడా సూచించారు. అధికారులు సమన్వయం చేసుకొని వాళ్ళని రక్షించాలి. ఇందులో ఒకళ్ళని అయితే మాత్రం రక్షించారు. మిగిలిన 6 కోసం కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, రవి, చూసుకుంటే ఏదైతే విశాఖలో నుంచి విశాఖ సముద్రం వేటకు వెళ్ళినటువంటి 7 ఎవరైతే బోటు యజమాని కారు చిన్న అయితే ఆచూకీ లభ్యమైనట్లు కూడా ఇప్పటికే ఎవరైతే మత్స్యకారు యూనియన్ నేతలు అయితే ఇప్పటికే తెలిపారు. అదేవిధంగా కోస్ట్ గార్డ్ సిబ్బంది అతను రక్షించినట్లు కూడా చెప్తున్నారు. అదేవిధంగా మరొక 6 పరిస్థితి కూడా తెలియవలసి ఉందని అక్కడ నేతలు కూడా చెప్తున్నారు. అదేవిధంగా కాసేపటి క్రితమే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రి అచ్చెన్నాయుడు తదితర మంత్రులు కూడా ఈ ఘటనపై కూడా చర్చించారు. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా సహాయ చర్యలు అందించాలని కూడా ఒకవైపు అయితే అధికార యంత్రాంగానికి అయితే సూచించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా వారికి సహాయక హెలికాప్టర్లు, నేవీ సిబ్బంది కూడా అప్రమత్తమై వారికి సహాయ చర్యలు అందించాలని కూడా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సమీక్షా సమావేశంలో కూడా ఇప్పటికే చరవాణి ద్వారా అధికారులకు అయితే సూచనలు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఇదే విషయం అయితే మనతో పాటుగా ఎవరైతే మత్స్యకార నేతలు అదే మత్స్యకారులు కూడా మనతో పాటుగా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అదే చెప్పండి, అయితే ఏదైతే ఈరోజు మరొక ఆ 7 గల్లంతే 7 చేపల వాటకైతే వెళ్ళారు, వారిలో కారు చిన్న అయితే ఆచూకీ కూడా లభ్యమైంది. మిగతా వారి పరిస్థితి ఏమంటారు? ఇప్పుడు బోటు ఆటకెళ్ళి దగ్గరికి వచ్చిన తర్వాత బోటు వస్తుండగు అంటే ఆంచారుగా బోటు తిరబడిపోయిందని లెక్క. అంటే ఇప్పుడు ఏ డ్రైవర్ ఎన్నోడు అయినా కారు చిన్న డ్రైవర్ ఎన్నోడు అతనే, వాండర్ అతనే కాబట్టి ఆయన దొరికాడు. కాబట్టి మరి సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు పంపించారు కాబట్టి ఇప్పుడు మాకు కొద్దిగా ఇంతవరకు ఆందోళనగా ఉన్నాం. మరి ఒక మనిషి దొరికాడు అంటే బ్లాక్ షిప్కి దొరికానని చెప్పేసి సమాచారం అందింది. ఆయన మాత్రం సేఫ్గా ఉన్నాడు 7 ఇప్పుడు 6 కూడా భగవంతుడి దయవాలి ఆ క్యాన్లు ఏమైనా ఉన్నట్లయితే మరి ఆ క్యాన్ వల్ల ఈయనలాగా వాళ్ళు సేపుడు కొంటారని చెప్పేసి ఆ గంగమ్మ తల్లి వాళ్ళ పిల్లతల దయ వల్ల దొరుకుతారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. మరి ఇప్పుడు కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. షిప్ కూడా ఎదుగుతున్నది. ఆ బోటు వాండర్ ఆ గౌండ్లో ఏ గౌండ్ అయితే ఉందో ఆ గౌండ్ అంతా తిరుగుతున్నారు. అలాగే దాని నుంచి 2 బోట్లు కూడా వెళ్ళాయి. ఆ బోట్లు కూడా మేము మాట్లాడాము. ఒక మనిషి ఉన్నాడు తక్కువ మంది షిప్లు తిరగండి బాబు బోట్లని మేము చెప్పడం జరిగింది. భగవంతుడి దేవాల క్యాన్లు కానీ ఉంటే వాళ్ళు సేపుడుగా వస్తారని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం కూడా యంత్రాంగం కూడా ఇప్పుడు రంగంలో దిగి యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా వారికి సహాయ చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ప్రభుత్వం సహాయ చర్యలు చేపడుతున్నారండి. చేపట్టబట్టే ఇప్పుడు 7 ఒక మనిషి మనకు దొరికారు. కాకపోతే ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో అంటే బోట్లు వేటకెళ్తే వేటలో ఉంటాయి. మాకు ఫిషరీస్ డిపార్ట్మెంట్, మెరైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అంటే ఇలా తుఫాన్ ఉంది, మీరు వెంటనే తీరాలు చేరుకోండి దగ్గరలో ఉన్న జట్టికని. బోట్ అయితే చాలా దగ్గరలోనే ఉందండి.
మహా అయితే 2-3 గంటల జర్నీలో ఉంది. అయితే ఈలోపు మరి ఒక గంట జర్నీలో ఉంది. ఈలోపు మరి గాలి ఉధృతం వల్ల ఈ జర్నీలోని బోట్లు అటు ఇటు తూగుతూ ఉంటాయి. ఈ గాలి ఉధృతంగా వేయడం వల్ల ఏంటంటే బోటు అమాంతంగా బోల్తా పడి ఉండుండని మేము భావిస్తున్నాం. అయితే కోస్ట్ గార్డ్ వాళ్ళు అలర్ట్ అయ్యి వెంటనే ఒక మనిషిని రక్షించడం జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు ఈదుతున్నారని తెలిసింది మాకు. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో మనుషులు బ్రతికే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మిగతా వాళ్ళ గురించి కూడా కోస్ట్ గార్డ్ వాళ్ళు గాలింపు చర్యలు చేపట్టి వెంటనే వాళ్ళని ట్రేస్ అవుట్ చేస్తారని మేము అందరం ఆస్తో ఎదురు చూస్తున్నామండి. ఈ ప్రమాదానికి ముఖ్య కారణాలు ఏమంటారండి? అసలు ఆల్రెడీగా తుఫాను అని నీటిలో ఉన్న బోటుకి తెలియదు కదా, తెలియపోని యుద్ధనగా ఆల్రెడీగా ఒడ్డుకొచ్చేస్తుండగా ఒడ్డుకొచ్చి నిన్న మార్నింగ్ ఫోన్ చేస్తే ఒడ్డుకొచ్చేస్తున్నాము, వాతావరణం బాగాలేదని. ఒడ్డుకొచ్చే దాంట్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోన్ అవ్వలేదు. అందరిలోకి ఒక మెసేజ్ వచ్చింది మాకి. ఒక బోటు ఓనర్ అని అయిన డ్రైవర్కి వెళ్ళి ఆయన మెసేజ్ రాగెళ్ళి ఒక వ్యక్తి మీద పర్లేదు ఒక ఉన్నారు, తక్కువైన బోట్లు కూడా తక్కువైన వాళ్ళు కూడా ఉండాలని మేము మంచితో కోరుకుంటున్నాం. అలాగే మాకు ఎవరికి నష్టపరిహారం జరగకంట, ఆస్తి పోయినా సరే మనుషులు నష్టపరిహారం జరగకంట వస్తే మరీ కోరుకుంటున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం చేస్తుంది. ఆల్రెడీ లోకల్ ఎమ్మెల్యే ఆయన కూడా మాకు అన్ని విధాలుగా చూస్తున్నారు. అలాగే మన ఫిషరీస్ డిపార్ట్మెంటు, మెరైన్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కూడా మాకు మత్స్యకారులకి నిండుగా ఉన్నారు. మాకు ఎన్ని విధాలు సాయం చేస్తున్నారు. మాకు ఏదే విధంగా బోటు ఏదైనా సరే మాకేంటంటే మనుషులకి అనే దానికి ప్రమాదం జరగకుండా మా మనుషులన్నీ జట్టుకి చేరుకుంటే ఏదో ఒక బోట్లో ఉన్నా సరే పర్లేదు. మన మెరైన్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మొత్తం తిరుగుతున్నారు. అదే మాకు సంతోషం సార్. ఇది రవి చూసుకుంటే ఏదైతే ఈ అధికార యంత్రాంగము ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ సూచనల మేరకు ఇప్పుడే యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో ఉన్న నేవీ, ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా సహాయ చర్యలు ముమ్మరం చేస్తున్నారని, ఏదే విధంగా ఏదైతే బోటు యజమాని యొక్క ఆచూకీ లభ్యమవడం పట్ల కూడా కొంతవరకు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా మరో 6 కోసం కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారని కూడా మరోవైపు ఇక్కడ నేతలు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఆ కోస్ట్ గార్డ్ సిబ్బంది నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రవి, రైట్, థ్యాంక్ యూ నరసింహ.